శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎలా ఉంది మేడం మూవీ? చాలా బాగుంది. అంటే యాక్టింగ్ ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది? చాలా బాగుంది, అన్ని బాగుంది. సో హీరోయిన్ రోల్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, చాలా నీట్ గా ఉంది. హీరోయిన్ రోల్ ఎలా ఉంది మేడం? క్యారెక్టర్ హీరోయిన్ రోల్ చిన్నదే, బట్ తనకు ఒక హైప్ ఇచ్చారు మిడిల్ లో, సో దట్ ఈస్ గుడ్. డైలాగ్ డెలివరీ ఇలా అలా ఉంది. అన్ని బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా డేస్ తర్వాత ఇప్పుడు మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది. అన్న సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. కేరవాణి మ్యూజిక్ తీస్తాడు. సో డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అసలు వేరే లెవెల్. అనేది పొలిటికల్ పంచ్ ఉన్నాయి కదా, సో అదేమన్నా దానికి మూవీ పొలిటికల్ అన్న సెపరేట్, రెండు కంపేర్ చేయకూడదు మనం. సో హరియారు వీరమల్లు మాట వినాల్సిందే అన్నారు కదా, సో వినాల్సిందే అన్న ఖచ్చితంగా. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు బైకట్ అన్నారు కదా, సో ఇప్పుడు వాళ్ళ మొహం మీద కొట్టినట్టు ఎప్పుడు అలాగే అనుకుంటారు అన్న. పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయకూడదు, మూవీ చూడాలి అంతే. పాలిటిక్స్ అసలు ఇన్వాల్వ్ చేయకూడదు. సో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఎలా ఉంది? చూడండి, ట్విస్ట్ అంటే చూడండి, నిధి అగర్వాల్ది సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. ఎవరేం చెప్పినా నమ్మకండి, సినిమా చాలా బాగుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. రేటింగ్ ఎంత ఇస్తారన్న? మనది 10 కంటే 100 అన్న. అన్న పుష్ప 2 ఎలా అది కలెక్షన్ అనేది కొల్లగొడుతుంది అనుకోవచ్చా? పక్కా అన్న, గ్యారంటీ. సో ఎన్ని కోట్ల వరకు రావచ్చు? అది మనం గెస్ట్ చేయలేమన్నా, కానీ పుష్ప రికార్డ్ అయితే బ్రేక్ అయిపోతుంది. పుష్ప 2 వచ్చేసి 2000 crores కదా, సో కొడుతున్న ఎక్కువ వస్తుంది అన్న, నాకు చాలా ఎక్కువ వస్తుంది. అంతగానం సినిమా దీంట్లో మీకు ఏం నచ్చిందన్న? ఇది బాగా అనిపించింది. మన పవర్ యాక్టింగ్ అన్న చాలా బాగుంది. సో అది బీజిఎం ఇట్లా యాక్టింగ్ ఇట్లా అలా ఉంది. బీజిఎం బాగుంది. కీరవాణి పవన్ కళ్యాణ్ అసలు అంటే ఇప్పుడు ఈ సినిమాలో వచ్చేసి ఒక 15 minutes 20 minutes వరకు ఆయన కొరియోగ్రాఫ్ చేసిన అన్నారు సార్, అది ఏ విధంగా ఉంది అసలు? ఎలా అది మన సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా కాపాడుతున్నారో అది ఆయన రిప్రజెంట్ చేశారు. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అది చాలా బాగుంది. మార్క్ అయితే ఉంది భయ్య, ఆయన మార్క్ అయితే ఉంది. రియల్ లైఫ్ లో ఎలా అయితే ఉంటాడో సినిమాలో కూడా అలాగే తీసాడు. సారీ, మూవీస్ ఇప్పుడు పొలిటికల్ పంచెస్ లాంటివి ఏమన్నా లేదు, పొలిటికల్ పంచెస్ ఏం లేవు భయ్య. సనాతన ధర్మం గురించి ఎలా అయితే చూపించాలనుకున్నాడో, ఆయన అయితే ఎలా అయితే ఉంటాడో అలాగే రియల్ గా చూపించాడు. దానికి తోడు కీరవాణి గారి మ్యూజిక్ అయితే హైలైట్. అంటే ఇప్పుడు హరిహర్ మాట వినాల్సిందే అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఒక పొలిటికల్ పంచ్ లాగా తీసుకొచ్చా? పంచ్ కింద మనం ఊహించుకుంటే ఏదైనా అలా ఊహించుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఒక ప్రమాదాన్ని ముందుగా అనుకుని చెప్పాడు కాబట్టి మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. దానికి అర్థం ఆయన వీరమల్లు ఒకడే కాదు, ప్రమాదానికి ముందుగా హెచ్చరించాడు. అది ఎవరైనా మంచి మాట ఎవరైనా చెప్పినా వినాల్సిందే కదా. కానీ చాలా మంది దాన్ని ఒక పొలిటికల్ పంచ్ గా తీసుకున్నారు కదా. సెలబ్రిటీ బాగుంది భయ్య, చాలా బాగుంది. ఓవరాల్ ఇప్పుడు ఇంకా హీరోయిన్ రోల్ క్యారెక్టర్ రోల్ చిన్న అనేసి అంటారు. అంటే ఏదో ఉండాలి కాబట్టి ఉన్నారు, తన ఒక పాత్ర పర్లేదు, గ్లామర్ రోల్. ఓవరాల్ గా అయితే బాగుంది భయ్య. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్ బ్రేక్ చేసింది అనుకోవచ్చా? ఇట్లా కలెక్షన్స్ గురించి మ్యాటర్ కాదన్న, మంచి మెసేజ్ మూవీ. కలెక్షన్స్ తో మనం కలెక్షన్స్ అన్ని పక్కన పెడితే మా పవన్ అన్నని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూసాం. ఆ ఎంజాయ్మెంట్, ఆ వైబ్ చాలు మాకు. నిజంగా మీకు ఏమనిపించింది అన్న? 5 years తర్వాత మీరు స్క్రీన్ మీద చూసారు కదా, సో చూసినాక మీకు ఎలాంటి ఫీల్ అనిపించింది? అది మాటలో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, ఆ వైబ్ అదంతా. సో దీనికి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అన్న? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ లైక్ 3 అన్న. 5 years తర్వాత వచ్చారు కదా, సో 5 years తర్వాత మీ యొక్క ఆకలి తీరినట్టు అవసరంలా ఎనీ టైం చెప్పు. నీకు నచ్చలేదా? చెప్పు. నీకు నచ్చలేదా? నరుకుందా చెప్పు. విఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ ఉంది. సినిమా సూపర్ అటెంప్ట్ ఇస్ వెరీ గుడ్. చాలా మంచి ట్రయల్ ఇది. అంటే డబ్బులు పెట్టవచ్చు అన్న, 600 700 టికెట్ 1000 పెట్టొచ్చు. 2 రోజులు ఆగేళ్ళు 300 వస్తుంది. తిను చూడు, హైదరాబాద్ అంతకుమించి తక్కువ వస్తుంది. చాలా మంచి మూవీ, చాలా లెవెల్లో కాకపోయినా బట్ బాగుంది, గుడ్ అంటే. అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ వచ్చేసి పొలిటికల్ పంచెస్ ఉన్నాయి కదా, సో వాటిని కామన్ పొలిటికల్ నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అబ్బా. పొలిటికల్ అయితే ఉంటుంది, పొలిటికల్ కాదనుకుంటే అవుతుంది. కానీ పొలిటికల్ పంచ్ అంటే మాట వినాల్సిందే అని చెప్పేసి అది పొలిటికల్ పంచ్ కిందకి చాలా మంది కన్వర్ట్ చేస్తారు కదా, దాని ఏ విధంగా? రప్ప సినిమా పొలిటికల్ చేయొచ్చు, పొలిటికల్ నార్మల్ చేయొచ్చు. అది మనలో తప్పే ఉంది. అంటే అది వేరే తప్పే ఉంది. పెద్దవాళ్ళు చెప్తే మాట వినాలంటారు కదా, తీసుకోవద్దు. మంచి మాట చెప్తే ఎవరైనా వినాలి. బాగా నచ్చకపోతే తీసుకోవద్దు. కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, కానీ సినిమా చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ పొలిటికల్ ఏం లేదు. సినిమా చాలా బాగుంది అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కీరవాణి బ్యాక్గ్రౌండ్ అల్టిమేట్, చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి అన్న. ఇప్పుడు హీరోయిన్ ఓన్లీ గ్లామర్ డోస్ కోసం పెట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు. సమంత ఏం చేసింది? నదికి హిట్ అయిందిగా. సేమ్ అన్ని పెద్ద సినిమాల్లో హీరోయిన్ కామెడీ ఉంటుంది. అంతే చూసి ఓవర్ గా అనిపించలే.